మానవ సేవ మాధవ సేవ అంటారు. కానీ అది చేయటానికి చూడటానికి అనటం చాలా తేలిక, కానీ చేయాలంటే చాలా కష్టం. అది చెయ్యాలి అనే ఆలోచన రావటం అదృష్టం. ఆ అదృష్టాన్ని వీళ్ళు వదులుకోకుండా ఆసరాగా ప్రతి ఒక్కరిని ఆశయంగా తీసుకొని ఒక్కొక్క మెట్టులాగా ఒక్కొక్క ఇటుకని ఆలయంగా పేర్చి శివుని యొక్క నామస్మరణలో ఆ భగవంతుడిని ఇక్కడ కొలువుంచి ఆయన దీవెనతో అనాథుల్ని చేరదీసి ఆ అనాథులకి తెలియకుండా ఉన్న వాళ్ళ పరిస్థితిని ఇంకా మెరుగుపరిచి ఆరోగ్యంగా వాళ్ళని చూస్తున్నారు. కాబట్టి ఆ ఆరోగ్యాన్ని వాళ్ళని ఇంకా మనం పెంచాలి అని మన భావన ఎవరికైనా ఉండాలి అని అనుకుంటే కనుక వాళ్ళకి మీకు తోచిన సహాయం చేసి వెళ్ళగలరని భావిస్తున్నాను. కానీ ఇక్కడ ఏమాత్రం వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు నా గొప్ప అని వచ్చి మాత్రం చెయ్యొద్దు. కేవలం స్వామి సంకల్పం అనుకొని చేస్తే అది దైవకార్యంగా అవుతుంది. కాబట్టి మీకు తోచినంతగా భగవంతుడే ఇస్తున్నాడు అనుకొని చెయ్యండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.